హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఆగస్ట్ 24th మనం సైక్లింగ్ చేసిన వీడియో. జనరల్గా వెళ్ళే రూట్ కాకుండా ఒక డిఫరెంట్ రూట్లో వెళ్ళాను. ఇంతకుముందు ఒక 2-3 years బ్యాక్ వెళ్ళాను ఈ రూట్లో. సో ఇది ఫ్రమ్ మా మునగాల విలేజ్ నుంచి గణపవరం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి గణపవరం విలేజ్కి ఒక 3 kilometers ఉంటుంది రఫ్గా. సో మధ్యలో ఇక్కడ కొద్దిగా రోడ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది. యాక్చువల్గా ఆ రోజు నేను సైక్లింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని సెటప్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా ఎప్పుడైతే నేను గోప్రో ఆన్ చేసుకున్నానో అప్పుడు నేను ఒక మిస్టేక్ గమనించాను. నా గోప్రోలో మెమరీ కార్డ్ లేదు. మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ వచ్చి ఆ గోప్రోలో మెమరీ కార్డ్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఈ గణపవరం విలేజ్ ఇట్స్ మై ఎండింగ్ పార్ట్. ఎప్పుడైతే నేను మెమరీ కార్డ్ కోసం రిటర్న్ వచ్చానో మళ్ళీ నేను ఆపోజిట్ రూట్లో చీదర్లు ఇటేనా అన్న? రోడ్డు బాగానే ఉందా? లాస్ట్ టైం 2-3 years బ్యాక్ వెళ్ళాం కాబట్టి రూట్ కన్ఫర్మేషన్ కోసం పక్కన లోకల్ అన్నని అడ్రస్ అడగడం అయితే జరిగింది. అలానే ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా నేను రిటర్న్ రావాల్సిన రూట్, బట్ మెమరీ కార్డ్ మర్చిపోవడం వల్ల నేను ఈ గణపవరం రూట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. లేకపోతే ఇప్పుడు ఏదైతే రూట్ అడిగానో చీదెల్ల, ఈ చీదెల్ల నుంచి గణపవరం వచ్చి మనం మన సైకిల్ రైడ్ని అయితే కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ గణపవరం విలేజ్ నుంచి నెక్స్ట్ విలేజ్ వచ్చేసి తంగెళ్ళగూడెం. యాక్చువల్గా ఈ విలేజ్ ఇక్కడ ఉంటుంది అని ఎగ్జాక్ట్గా కూడా నాకు పర్టికులర్గా ఐడియా లేదు. ఇప్పుడే చూద్దాం. చాలా చిన్న ఊరే, వెంటనే కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఈ రోడ్ అంతా కూడా చీదల వరకు అస్సలు బాగాలేదు, ఈ విధంగానే ఉంది. ఇక్కడ సీనరీ అండ్ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది నేచురల్గా. అటుపక్క ఇటుపక్క సో మచ్ ఆఫ్ గ్రీనరీ. ఎందుకంటే పొలాలు కోతకొచ్చే టైం కాబట్టి వరి పైర్లు నిండుగా కనబడుతున్నాయి. మోస్ట్లీ మనం రైడ్ చేసే 90% ఆఫ్ డ్యూరేషన్లో విలేజెస్లో కాకుండా అవుట్స్కట్స్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనకి విలేజెస్ కనపడడం చాలా అరుదుగానే కనపడుతూ ఉంటారు. సో మోస్ట్లీ మనం ఒకళ్ళనే కనపడుతుంటాం కంచూప్ మేరలో. ఆ రోజు మాత్రం మనకి చాలా ఉబ్బరింపుగా ఉంది. స్వెట్ చూడొచ్చు బాడీ మీద ఎలా ఉందో.